తెలంగాణ రాజకీయాలు ఎన్నికల ప్రచారం రసకందాయంలో పడ్డాయి. ఇప్పటికీ ప్రచారంలో నువ్వా నేనా అన్నట్లు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికలకు తుది జాబితా విడుదల చేశాయి. నామినేషన్ ఘట్టం ప్రారంభమైంది. మొదలు ఉపసంహరణలు వగైరా పూర్తయ్యేసరికి ప్రచారం మరింత వేడెక్కనుంది. సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ ఉంటుందని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంగా ఇవాల్టి రాజ్ న్యూస్ లో స్పెషల్ స్టోరీ. తెలంగాణ ఎన్నికల సమరం వేడిగా సాగుతోంది. బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ కిషన్ రెడ్డి ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారాన్ని పోటేస్తున్నారు. మొదట బహుముఖ పోటీ అన్నట్లు సాగినా త్రిముఖ పోటీగా మారింది. ప్రస్తుతం ద్విముఖ పోటీ ఉంటుందనే అంచనాలు, విశ్లేషణలు, లెక్కలు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణ రాజకీయాలు పీక్ స్టేజ్ కి చేరుకున్నాయి. ఎన్నికల నామినేషన్ల ఘట్టం కొనసాగుతోంది. ప్రచారం రసకందాయంలో పడింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకవైపు ప్రచారాన్ని హోరెత్తిస్తూనే అభ్యర్థుల జాబితాలపై కసరత్తు చేశాయి. తొలి జాబితాలు, మళ్లీ జాబితాలు, తుది జాబితాలను విడతల వారీగా విడుదల చేశాయి. బీఆర్ఎస్ అందరికంటే ముందే అభ్యర్థుల జాబితాను విడుదల చేసే ముందంజలో ఉంది. కాంగ్రెస్, బీజేపీలు ఒకరి జాబితాను ఒకరు క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ అభ్యర్థుల జాబితాలను విడుదల చేశాయి. అసమ్మతి నేతలు ఎన్నికలను ఎలా ప్రభావితం చేస్తారనేది చర్చానీయాంశమైంది. మొదట టీపీసీసీ నాయకత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నా, జాబితా విడుదలలో జాప్యం జరిగినా, టికెట్లు ఆశించి భంగపడినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ప్రచారంలో దూసుకుపోతోంది. అసమ్మతి నేతలను బుజ్జగించుకుంటూ గతానికి భిన్నంగా పార్టీ ఎన్నికల పోరాటానికి సమాయత్తమవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ 16 స్థానాల్లో అభ్యర్థులతో మూడో జాబితాను ప్రకటించింది. మొదటి 2 జాబితాలు, మూడో జాబితాల్లోనూ కలిపి మొత్తం అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేశారు. కామారెడ్డి నుంచి, అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఆయన ఇప్పటికే కొడంగల్ స్థానం నుంచి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. వనపర్తి, బోధ్ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. వనపర్తి నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత జి చిన్నారెడ్డి స్థానంలో తుడి మేఘారెడ్డి పేరును, ఆదిలాబాద్ జిల్లా బోధ్ నుంచి అదే గజేందర్ అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ ఖరారు చేసింది. బీఆర్ఎస్ ను నిలువరించడం తప్ప తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు లేదనేది ఆ పార్టీ సీనియర్లకు ముకుతాడు వేసిందనక తప్పదు. పార్టీ శ్రేణులు భయం కూడా ఈసారి నాయకత్వాన్ని ప్రశ్నిస్తోంది. అసమ్మతి నేతలకు కాకుండా టీపీసీసీ నాయకత్వానికి కట్టుబడి పనిచేయడాన్ని సన్నద్ధంగా ఉన్న మార్పు ఆ పార్టీకి మరింత బలం చేకూర్చిందనక తప్పదు. బీఆర్ఎస్ పై పోరాటానికి టీపీసీసీకి అవసరమైన జనసత్వాన్ని పార్టీ శ్రేణులు, అభిమానులు నింపాయనడం అతిశయోక్తి ఏమాత్రం కాదు. ఈసారి ఒకరిద్దరు పొన్నాల లక్ష్మయ్య వెళ్లిపోయినా పార్టీకి ఎలాంటి నష్టం జరిగే పరిస్థితులు లేవు. ఇప్పుడు 40 ఏళ్ళు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యముందలు ఏం రోగం వచ్చింది ఆయనకు, ఏం తక్కువ చేసింది ఆయనకు, అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గుండదు. ఇప్పుడు 40 ఏళ్ళు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యముందలు ఏం రోగం వచ్చింది ఆయనకు, ఏం తక్కువ చేసింది ఆయనకు, అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గుండదు. ఇప్పుడు 40 ఏళ్ళు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యముందలు ఏం రోగం వచ్చింది ఆయనకు, ఏం తక్కువ చేసింది ఆయనకు, అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గుండదు. నాగం జనార్దన్ రెడ్డితో ఎలాంటి నష్టము లేదనేది తెలిసిందే. ఆయన అయారం గయారం కాబట్టి మొదట లాభము లేదు, వెళ్లిపోయాక నష్టము లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా చిన్న చితక నాయకులు వెళ్లినా అంతకు మించి కాంగ్రెస్ లోకి భారీగా ఇతర పార్టీల నుంచి చేరికలు చోటు చేసుకుంటున్నాయి. అందరం కూడా ఖచ్చితంగా ఇవాళ ఎవరన్నా అడిగిపోయి ఉంటే కూడా వాళ్ళను కూడా తీసుకొచ్చి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయిస్తానని చెప్పి మీకు అందరికీ మనం చేస్తా ఉన్నా. ఇక్కడ ఉండే పాత అంటే ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ 30 మంది టికెట్ కి అప్లై అయ్యాను ఉంటే
పారాచూటర్స్ ఎంతమంది ఉన్నారు అనుకున్నారు? 40 మంది ఉన్నారు. అంటే హెలికాప్టర్ వచ్చి టక్కన దిగి టికెట్లు అందుకొని వెళ్ళిపోయేటోళ్ళు. వాళ్ళు పార్టీలో ఉంటారా? మొట్టమొదటి మన రేపు చంపేయడం కూడా ఎవడన్నా ఉంటే 10, 20, 30 గెలిస్తే దాంట్లోకి వెళ్ళి చంపేయడం వాళ్ళు కూడా ఆ పారాచూటర్స్ అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీని నేను హెచ్చరిస్తాను. ఇప్పుడు నేను ఎప్పుడు రేవంత్ రెడ్డిని దూరం పెట్టలేదు, కానీ విచిత్రం అనిపిస్తుంది ఆయన టికెట్ల పంపిణీ కాంగ్రెస్ పార్టీలో. అందుకోసం ఈ చిత్ర విచిత్రాలకు అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇవాళ మన అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మన మీద ఉందని చెప్పి మీకు అందరికి సవినయంగా మనవి చేస్తూ, బీఆర్ఎస్ బీజేపీల నుంచి సీనియర్ నాయకులు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారెడ్డి ఇంకా పలువురు సీనియర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేయగలిగిన దిగ్గజ నాయకులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు బాసటగా నిలిచారు. బీజేపీ నుంచి దళిత నాయకునిగా పేరున్న వివేక్ వెంకటస్వామి సహా పలువురు కాంగ్రెస్ లో చేరారు. వారు ఆశించిన స్థానాల్లోనూ రాజుకున్న అసమ్మతి అంతంత మాత్రమే. కాంగ్రెస్ కు అదనంగా బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు ఉండనే ఉంది. ఇప్పుడు శాయశక్తులా అన్ని వైపులా పద్మ వ్యూహాన్ని తలదన్నేలా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా సాగుతోంది.